సదుం వెళ్దాం. మా కరెస్పాండెంట్ సురేందర్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సురేందర్, వినిపిస్తోందన్న మాట. సో అమ్మగారిపల్లి నుంచి ప్రారంభమైంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సదుంకి కొద్దిసేపట్లో చేరుకోనున్న నేపథ్యం. సో ఏంటి అక్కడ పరిస్థితి, మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. కేసరి కొద్దిసేపటి క్రితమే అమ్మగారి పల్లె నుంచి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. 7వ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం సదుం ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ సర్కిల్ అంతా చూడొచ్చు, పూర్తిగా జన సంద్రోహంతో నిండిపోయిందని చెప్పాలి. వేలాది సంఖ్యలో, అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేవలం కొద్ది దూరంలో ఉన్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో ఇక్కడికి ప్రజలంతా వచ్చారు, హారతులు పడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలంటూ వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి ఉంది. వయసుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని కలవాలి, చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికీ జరిగిన ఆరు రోజుల బస్సు యాత్రలు చూసాం. ప్రతి చోట కూడా ఇదే మూవ్మెంట్ కొనసాగుతుంది, ఇదే క్రౌడ్ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జనాలు వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది అంటే జై జగన్ అంటూ కూడా నినాదాలు వినిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నాడు. మనతో పాటు మహిళలు కూడా చాలా మంది ఉన్నారు, మహిళలతో కూడా మాట్లాడదాము. అమ్మా చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో మీ ఊరు రాబోతున్నాడు, ఏమనిపిస్తుంది? ఓటు వేయాల, వాళ్ళకే గెలిపించాలా అని ఉన్నాము. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి లబ్ధి ఏం చేకూర్చారు మీకు? అన్నీ ఇస్తా ఉన్నారు కదా, ఏది లేదు, తప్పు లేదు, అంతా ఇస్తా ఉన్నారు. పింఛన్ ఇస్తా ఉన్నారు, రైతు భరోసా వేస్తా ఉన్నారు, అంతా వేస్తా ఉన్నారు. వాళ్ళకే ఓటు. జగన్మోహన్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? 5 ఏళ్ళ నుంచి ఉన్నాము కదా, 5 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాము. ఇది చెప్తున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో వస్తున్న ఆనందం అయితే అందరిలో కనిపిస్తుంది పడుతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు, ఏంటి పరిస్థితి? ఇది ఒక పండగ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక పండగ. ఎందుకంటే జగనన్నని ఈరోజు గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు ప్రతి ఒక్కరు, పేరు పేరున మహిళలు, పిల్లలు, పేదలు, వృద్ధులు, పెద్దలు, యువకులు, ప్రతి ఒక్కరు. ఎందుకు ఈ క్రేజ్ ఎందుకు వచ్చింది జగనన్నకు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఒక డీబీటీ పథకము, వాళ్లకు నాన్ డీబీటీ ప్రకారం ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల కోసము ఆ పథకాలు వాళ్ళ అకౌంట్లోకి చేరిపోతుంది. ఏ రోజు ఎన్నడూ మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి ఏ ఒక్క ముఖ్యమంత్రి గమనించుకోండి, ఎక్కడ కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల మాదిరి ఏ ఒక్కరు ఈ రోజుకి ఎన్నడూ ఇంకగాను ఎవరూ నెరవేర్చలేరు. ఈరోజు పరిస్థితి ఏంటంటే చూస్తున్నారు, ప్రతి గ్రామంలో వేలాది మందిగా, లక్షలాది మందిగా, వందలాది మందిగా చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా తరలి వచ్చి ఎండనక 40-45 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ప్రతి ఒక్కరూ బిడ్డలతో సహా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మహిమ మాయ. ఈరోజు లోకేష్ మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు మాట్లాడచ్చు, పవన్ కళ్యాణ్ మాట్లాడచ్చు, ఇంకా 100 పొత్తులు పెట్టుకోవచ్చు. ఒకటే చెప్తున్నాను, లోకేష్ నువ్వు చాలా పెద్ద నాయకుడు, రాష్ట్ర నాయకుడు. ఎందుకంటే లోకేష్ అనే వాడు ఒక వార్డుకు తక్కువ, ఒక ఓటరుకు ఎక్కువ. జై జగన్. పూర్తిగా డీబీటీ అవినీతి లేని పాలన అందించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటూ అంతా చెప్తున్నారు. మనం చూస్తాం, ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, వికలాంగులు కూడా జగన్మోహన్ రెడ్డి కలవాలి అనే ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా, సదుం ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనాలతో నిండిపోయిందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి కలవాలి, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే మా ఓటు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిగా మా ఓటు. ఒక తీన్మారు సందడి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. జనాలంతా కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మాట్లాడడం. అమ్మా, జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి మా ఊరికి వచ్చేది. చాలా ఆనందంగా ఉంది మా జగన్మోహన్ రెడ్డి మా ఊరికి వచ్చినందుకు. ఒక వికలాంగుడు కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా సదుం ప్రాంతంలో ఒక వికలాంగుడు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కలవాలి, జగన్మోహన్ రెడ్డి వల్ల నేను లబ్ధి పొందని చెప్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. మేము ఇప్పుడు తలతే రాంటున్నామండి. నేను మరి అన్నమయ్య జిల్లా నరేంద్రపల్లి పిలేడు మరి. మీకు వాలంటీర్లు ఫంక్షన్ ఇచ్చేవారు కదా, ఇప్పుడు వాలంటీర్ని ఆపేశాడు చంద్రబాబు, ఏం చెప్తారు? ఆయన చేయనివ్వమంటాడు. పెద్దలు ఏమైనా చేస్తే ఒప్పునే తత్వం ఉన్నారు. మేము ఏమైనా చేస్తే మాట్లాడితే వాళ్ళేంటి మా తిండోళ్ళు అంటాడు. ఇప్పుడు మేమే అది కాదు, మేము పెద్దల్లో మేము జగన్ను గెలిపిస్తుంటాము, జగన్తోనే ఉంటాము. జై జగన్.
చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల 1వ తారీఖునే ఖచ్చితంగా మాకు పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించుకుంటామంటూ చెప్తున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇక్కడ రాబోతున్న పరిస్థితి ఉంది. అయితే వాలంటీర్లకి పెన్షన్ 1వ తారీఖున ఆపిన చంద్రబాబు ఇప్పుడు టీడీపీ నేతలు చెప్తున్నారు 400 రూపాయలు కూలి తీసుకునే వాళ్ళు రోజంతా వెయిట్ చేస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ 3000 తీసుకునే వాళ్ళు వెయిట్ చేయలేరు అంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నిలిపిన దానివల్ల చాలా సమస్యలు పడుతున్నారు. వికలాంగులు అయితే చాలా ఇబ్బందిగా పడుతున్నారు. వృద్ధులు కూడా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేటవన్నీ అబద్ధాలే, ఆయన జీవితమే అబద్ధము. 40 years ఇండస్ట్రీ అంటాడు. ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేసింది లేదు. నేను హైదరాబాద్లో చేసిన హైటెక్ సిటీ అంటారు, హైదరాబాద్లో వదిలేస్తే ఓట్ల నోట్ల కేసులో వచ్చేసినాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆగమ గోచరంలో పెట్టేసినాడు, ఎడారిలో పెట్టేసినారు. తాగేదాన్ని నీళ్లు కూడా లేవు ఆయన వచ్చిన పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే నీళ్లు ఉంటాయి, పంటలు ఉంటాయి, రైతులు సుభిక్షంగా ఉంటారు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ప్రతి పథకము ప్రతి బెనిఫిషియరీకు ఇల్లు చేరుతా ఉంది. ఎక్కడ మధ్యవర్తి అనేవాడు లేడు. సుఖ సంతోషాలతో ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా. ప్రపంచ దేశాలే ఆంధ్రప్రదేశ్ చుట్టూ చూస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు వచ్చి చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఎందుకు ఇంత ప్రశంసలు అందుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. కాబట్టి రాబోయే కాలంలో మన చుట్టుపక్కల కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర ప్రతి రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి అమలు చేసే పథకాలన్నీ కూడా అమలు చేస్తారు. దేశమంతా కూడా ఆయన సంస్కరణలు అమల్లోకి వస్తాయి. ప్రపంచంలో కూడా ఆయన సంస్కరణలు ముందుకు తీసుకుపోయేందుకు ఆస్కారాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇండియాలో జగన్మోహన్ రెడ్డి మరి రాబోతున్నారు. వేలాదిగా కూడా ఉదయం 6 గంటల నుంచి జనాలు వెయిట్ చేస్తున్న పరిస్థితి చదువు ప్రాంతాలు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు మన వాలంటీర్లు పెట్టి పొద్దున్నే 5:30 లోపల 6 లోపల 90% పెన్షన్లు ఇస్తూ ఉంటే అట్లాంటి వ్యవస్థను మన చంద్రబాబు నాయుడు కోర్టు కేసు ఈసీకి చెప్పి పెన్షన్ లేకుండా చేస్తున్నారు. దాదాపు 68 లక్షల మంది పొద్దున్నే డబ్బులు లేక నానా అవసరాలు పడుతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కలకాలం రుణపడి ఉంటామని ముసలిళ్ళంతా చాలా ఇబ్బంది పడి చెప్తున్నారు. ఎన్నో పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనాతో పోతే 3 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసినట్టు రాబోయే 5 సంవత్సరాలు ఉంటే ఇంత అభివృద్ధి చేస్తాడనేది ప్రజలందరూ ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది చెప్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ అమలు అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి. వృద్ధాప్య పెన్షన్ కానీ లేదా దివ్యాంగుల పెన్షన్ కానీ ప్రతి నెల రేషన్ ఇంటికి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి పాలన దేశంలో అన్ని రాష్ట్రాలు నమూనాగా తీసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనకి బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ ప్రజలు. సదుం ప్రాంతంలో మరికొద్ది సేపట్లో వచ్చే జగన్ కోసం ఉదయం 6 గంటల నుంచి కూడా వేలాది సంఖ్యలో ఇక్కడ ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. హరి. ఓకే సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.